ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి. అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. మొత్తం ఈ వీడియోలో వచ్చేసి మనకు 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి రాష్ట్రంలో మోడల్ స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్కు 1వ తేదీన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకే మల్లు కోరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆ సంఘ రాష్ట్ర నాయకులు వరప్రసాద్ రామరెడ్డి కలిసి వినతిపత్రం అయితే అందించారనమాట. ఈ సందర్భంగా యాకమల్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మోడల్ స్కూల్ టీచర్లు సిబ్బందికి 010 కింద వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి అయితే చేశారనమాట. ఇప్పటి వరకు మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు రాలేదని ప్రతి నెల 10వ తారీఖు తర్వాతనే వస్తున్నాయని చెప్పారు. గ్రాడ్యుయేట్తో పాటు పదవి విరమణ ప్రయోజనాలు చెల్లింపు జాప్యం కావడంపై హైకోర్టులో ఆందోళన వ్యక్తం చేసింది. సకాలంలో చెల్లించకపోవడంతో పదవి విరమణ ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో పదవి విరమణ చేసిన వారి సమస్యకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనమని చెప్పింది. చెల్లింపులో జాప్యానికి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ అయితే ప్రభుత్వ వైఫల్యమే అవుతుందని అభిప్రాయపడింది. ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుందని చెప్పింది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఉచిత పథకాలపై పునరాలోచన చేయాలని సూచించింది. ఉచిత పథకాల వల్ల ఎదురయ్యే సమస్యలు కూడా పరిశీలించాలని కోరింది. ఇది విధాన నిర్ణయం కాబట్టి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని, తాము కూడా ఉత్తర్వులు ఇవ్వడం లేదని పేర్కొంది. రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రభుత్వం ఇవ్వడం లేదని రిటైర్డ్ ఏఈ నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను జస్టిస్ నాగేశ్ భీమా పాకా విచారించారు. ఇలాంటి మచ్చ లేకుండా పిటిషన్ 40 ఏళ్ళు సర్వీసును పూర్తి చేశారని లాయర్ చెప్పారు. దీనిపైన ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ ఆర్థిక సమస్యలు ఉన్న మాట నిజమేనని, చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. వాదన తర్వాత న్యాయమూర్తి పదవి విరమణ ప్రయోజనాలు చెల్లింపులో జాప్యంపై రోజుకు పెరుగుతున్న పిటిషన్లు పరిశీలిస్తే ఆందోళన కలుగుతుందని అన్నారు. నిర్దిష్ట కాలంలో చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రాన్స్కో జెన్కో కావచ్చు, ఏదైతే ఎన్పిడిసిఎల్ సంస్థలో స్టాఫ్కు ప్రమోషన్లు ఇవ్వరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో విద్యుత్ సంస్థలో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించరాదని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 2014 జూన్ 2 నుంచి ఎస్సీ ఎస్టీ పదోన్నతులు కల్పించడంలో నష్టపోయిన ఓసీ బీసీ ఉద్యోగులు కూడా సీనియారిటీ మేరకు పదోన్నతులు కల్పించాలని 2018లో వెలువడిన ఉత్తర్వులపైన రివ్యూ చేయాలన్న పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున పిటిషన్లు ఏ విధమైన ఉత్తర్వులు జారీ చేయవద్దు అని ఆయా విద్యుత్ సంస్థలు చేసినటువంటి అభ్యర్థన అయితే తోసిపుచ్చారు.